ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి ఈ రోజే మద గజ రాజా సినిమా చూడడం జరిగిందనమాట. MGR. సో తమిళనాడులో బీభత్సమైన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో అదే స్ట్రాంగ్ బిలీఫ్ తోటి సో తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అంజలి గారు, విశాల్ గారు, సంతానం గారు, మనోబాల గారు, సత్యకృష్ణ గారు, వాట్ నాట్ చాలా 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 మంది, సుబ్బరాజు గారు ఉన్నారు, సోను సూద్ గారు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే బోల్డ్ లిస్ట్ ఉందనమాట. సో వీళ్ళందరూ ఉన్నారు ఈ సినిమాలో. సో అయితే ఈ సినిమాని సుందర్ సి గారు డైరెక్ట్ చేశారనమాట. ఆయన చాలా సినిమాలు మనము హారర్ కామెడీ సినిమాస్ మనం తెలుగులో 70ని చూస్తూ ఉన్నాము. సో ఆయన డైరెక్షన్ వచ్చింది. అండ్ విజయ్ ఆంటనీ గారు మ్యూజిక్ అందించారనమాట. సినిమా పాత ట్రాకే, అవుట్ డేటెడ్ ఇదే స్క్రీనే అన్ని అలాగే ఉన్నాయి కానీ బట్ సంతానం కామెడీ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. త్రూఅవుట్ ద సినిమా మనం బాగా 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 ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ ఆయన పేల్చే పంచ్ డైలాగులు మామూలుగా ఉండవు. చాలా నవ్వుకుంటాం, చాలా హిలేరియస్ గా కూడా ఉంటదన్నమాట. అయితే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. సో విశాల్ తన ఫ్రెండ్స్ కి కష్టం వస్తే ఎలా సార్ట్ అవుట్ చేశారు, వాళ్ళ గురువు గారికి ప్రాబ్లం వస్తే ఎలా సార్ట్ అవుట్ చేశారు అన్నది మనం ఈ సినిమాలో చూస్తాం అనమాట. అసలు విశాల్ కి సోను సూద్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి, సో ఎందుకు వీళ్ళిద్దరూ టక్ ఆఫ్ వార్ చేసుకున్నారు, దేనికోసం చేసుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. మద గజ రాజా సినిమా డెఫినెట్లీ పెట్టిన టికెట్ పైసలకి పక్కా సంతానం గారి కామెడీ, పక్కా పైసా వసూల్. అండ్ మనోబాల గారిని లైవ్ గా చూస్తాము ఆఫ్టర్ ఆయనది లాస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. సో ఇందులో మనం ఆయన చూసి బాగా ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా ఆయన కామెడీ ట్రాక్ చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ మీ, గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.